సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా ఫ్లాష్లో 8th లెసన్. మనం ఇంకా ఫండమెంటల్స్ కూడా కంప్లీట్ చేయలేదు. అప్రాక్సిమేట్లీ ఒక 10 లెసన్స్ ఫండమెంటల్స్ ఉంటాయి. 10 లెసన్స్ తర్వాత మనం అడ్వాన్స్డ్ టాపిక్స్ వెళ్తాం. లైక్ యానిమేషన్స్ అవ్వచ్చు, మొబైల్ యాప్స్ అవ్వచ్చు, లైక్ అంటే సర్వర్ ఇంటరాక్షన్ విత్ పిహెచ్పి. అవన్నీ 10 లెసన్స్ తర్వాత. 10 లెసన్స్ అనేది ఫౌండేషన్స్ క్లాసెస్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీకు ఈ ఫౌండేషన్స్ అనేటివి మీకు ఆల్రెడీ వచ్చు, బోర్ అనిపిస్తుంది అంటే మీరు డైరెక్ట్గా 10th లెసన్ నుండి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఓకే, 10th లెసన్ నుండి మనకు చాలా కాంప్లెక్స్ యానిమేషన్స్, కార్పొరేట్ ప్రజెంటేషన్స్లో మనం చూసే యానిమేషన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్లాష్లో ఎలా చేయాలనేది మనం 10th లెసన్ నుండి చూద్దాం. సో ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే, ఫ్లాష్లో ఒక ఆబ్జెక్ట్, అది సర్కిల్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, పాలీగన్ అవ్వచ్చు, లేదంటే ఒక పిక్చర్ అవ్వచ్చు, లేదంటే ఒక టెక్స్ట్ అవ్వచ్చు, వీటన్నిటిని ఫ్లాష్ యొక్క ఆబ్జెక్ట్స్ అంటారు. వీటిల్ని ట్రాన్స్ఫార్మ్ కమాండ్స్ వీటిపైన ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ట్రాన్స్ఫార్మ్ కమాండ్స్ అంటే బేసిక్గా టోటల్ మనకు ఒక 5 ఆపరేషన్స్ ఉంటాయి. సో వాటిల్ని మనం RSSDE RSSDE అంటారు. సో RSS ఫర్ డెవలప్మెంట్ లాగా అనమాట. R ఫర్ రొటేట్, S ఫర్ స్క్యూ అంటారు, అలాగే S ఫర్ స్కేల్ అని పిలవాలి, అలాగే D ఫర్ డిస్టార్ట్ అనాలి, E ఫర్ ఎన్వలప్ అనాలి. సో టోటల్ మనకి ఈ 5 ఆపరేషన్స్ని ఫ్లాష్ లాంగ్వేజ్లో మనం ట్రాన్స్ఫార్మింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, సో అది ఎలాగో ఫ్లాష్లో చూద్దాం. సో ప్రజెంట్ ఒక బ్రాండ్ న్యూ డాక్యుమెంట్ ఉంది. దీని విడ్త్ హైట్ మీకు ఆల్రెడీ తెలుసు. సో మీకు నచ్చిన ఎనీ షేప్, రెక్టాంగిల్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, లైన్ అవ్వచ్చు, ఎనీథింగ్. సే ఫర్ టైం బీయింగ్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. సో దీన్ని నేను ఒక డూప్లికేట్ తీసుకుంటున్నాను. సో ఆల్ట్ డ్రాగ్. ఓకే, కలర్ మీకు ఇన్ కేస్ బోర్ కొడితే వేరే కలర్ పెట్టుకోవచ్చు, సే ఆరెంజ్. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ డ్రాగ్ చేస్తే ఫ్లాష్ అనేది ఒక ఆబ్జెక్ట్ని 90 డిగ్రీస్లో డూప్లికేట్ చేస్తుంది. షిఫ్ట్ లేకుంటే మీకు ఇర్రెగ్యులర్గా తీసుకుంటుంది. ఓకే, సో దీన్నే నేను డూప్లికేట్, దీన్ని మనం ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్లో ఫ్లిప్ హారిజాంటల్ అంటే రివర్స్ అయిపోతుంది. ఓకే ఫైన్, దీన్ని మళ్ళీ డూప్లికేట్, ఇలా నేను తీసుకోవచ్చు. ఫైన్. సో నేనేం చేస్తున్నానంటే వీటిని కొంచెం అలైన్ సెంటర్ లాగా చేస్తున్నా. ఫైన్. సో అప్రాక్సిమేట్గా ఇది. ఓకే, వీటిల పైన ఈ ఫస్ట్ టూల్ వచ్చి సెలెక్షన్, సెకండ్ సబ్ సెలెక్షన్, ఈ థర్డ్ వచ్చి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రీవియస్ లెసన్లో మనం చూసాము. ఈ లెసన్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ షార్ట్ కట్ వచ్చి క్యూ. ఎప్పుడైతే ఈ టూల్ పైన క్లిక్ చేస్తామో ఇక్కడ ఫ్లాష్ మనకి టోటల్ 5 అంటే 6 ఆప్షన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఏంటంటే రొటేటివ్ స్కేల్, సెకండ్ స్కేల్, నా మౌస్ పాయింటర్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడవచ్చు. సో థర్డ్ వచ్చి డిస్టార్ట్, ఫోర్త్ వచ్చి ఎన్వలప్. సో ఫస్ట్ వచ్చి స్క్యూ. స్క్యూ అనేది ఏంటంటే బేసిక్గా మీరు ఎలా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, దీన్ని స్క్యూ అంటారు. సో అదే నేను ఇదే టూల్తో ఈ కార్నర్లో పెట్టి రొటేట్ చేస్తే దీన్ని రొటేట్ అంటారు. ఓకే, సో ఇదే నేను మళ్ళీ కంట్రోల్-V. ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే స్కేల్. స్కేల్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఇలా సైజు పెంచుకోవడానికి వీటికి వాడతారు. ఓకే, దీన్ని స్కేల్. సో ఈవెన్ దీనికి కూడా మనం స్కేల్ చేయొచ్చు. ఫైన్. ఈసారి నేనేం చేస్తున్నానంటే ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డిస్టార్ట్. డిస్టార్ట్ అంటే ఏదన్నా ఒక పర్టికులర్ సైజు ఈ సైడ్ కావాలి, లేదంటే ఈ సైడ్ కావాలి, ఏదన్నా కాంప్లెక్స్ లోగోస్ ఇటు సైడ్ కావాలి, ఈవెన్ గ్రౌండ్ లాగా కావాలి. ఇవన్నీ మనం ట్రాన్స్ఫార్మ్లో ఉన్న డిస్టార్ట్ కమాండ్స్ ద్వారా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ సెకండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎన్వలప్. ఎన్వలప్ అనేది బేసిక్గా మనకి ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ని మనం బీజియర్గా కన్వర్ట్ చేయొచ్చు ఇలా. సో ఇవి మనం ఎన్వలప్స్ అంటారు. సో ఈ 4 ఆపరేషన్స్ చాలా బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్ టైప్ ఆఫ్ లోగోస్ కానీ డ్రాయింగ్స్ కానీ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం టెక్స్ట్ పైన కూడా ఇది అప్లై చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను యానిమేషన్, లేదంటే ఎడో ఫ్లాష్ CS6. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్తో ఫస్ట్ దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఇట్లా. ఓకే ఫైన్. సో ఇది మీకు ఈ ఫాంట్ నచ్చలేదు అనుకుంటే బెటర్ యూ కెన్ గో ఫర్ సమ్ అదర్ ఫాంట్. ఇది తీసుకుందాం. ఓకే, సో కంట్రోల్-B 2 టైమ్స్ బ్రేక్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎన్వలప్తో ఈ పోర్షన్ పైన నేను ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. అలాగే నేను సో ఈసారి డిస్టార్ట్లోకి వెళ్తే ఎడో ఫ్లాష్ ప్రొఫెషనల్ CS6. సో ఈవెన్ దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్లో కంట్రోల్-B 2 టైమ్స్ బ్రేక్ చేసి ఇలా చేయొచ్చు దీన్ని. ఓకే, ఇలాంటి టైపోగ్రఫీ ఎఫెక్ట్స్ కూడా మనం ఫ్లాష్లో చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఈ ఫ్లాష్లో ఈ బేసిక్ టూల్స్ అనేటివి చాలా చాలా హెల్ప్ అవుతాయి.
ఓకే. సో వీటిల్ని మనం ఫ్లాష్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేయాల్సిన టర్మినాలజీ ఏంటి అంటే ఫ్లాష్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ కమాండ్స్ అంటారు. సో టోటల్ మనకి 5 ఉంటాయి. సో రొటేట్ స్క్యూ, అలాగే డిస్టార్ట్ అండ్ ఎన్వలప్. ఇది కాకుండా మనం ఒక ఎలిమెంట్ని ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఆల్ట్ కంట్రోల్ ఎస్ అనే దాని ద్వారా కూడా స్కేల్ నాకు ఇది డబుల్ అవ్వాలి, రొటేషన్ వచ్చి 45 డిగ్రీస్, ఇలా కూడా చేయొచ్చు. ఇది కాకుండా ఇంకొక మెథడ్లో కంట్రోల్ టీ అంటారు, ఇది కూడా ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ కూడా దీని యొక్క సైజుని నేను 200% పెంచి దీని రొటేషన్ 45 డిగ్రీస్ ఇచ్చి దీని స్క్యూను కూడా మనం లైక్ ఒక 45 డిగ్రీస్ ఇట్లా మార్చుకోవచ్చు. ఓకే ఫైన్. సో మనం ఈ ట్రాన్స్ఫార్మ్ కమాండ్స్ 3 ప్లేసెస్ నుండి యాక్సెస్ చేయొచ్చు. ఆల్ట్ కంట్రోల్ ఎస్ అనేది ఒక మెథడ్, ఈ టూల్ బేస్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ క్లిక్ చేసి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం, థర్డ్ వచ్చి కంట్రోల్ టీ అనేది ఒక ప్యానల్, ఈ ప్యానల్ ద్వారా పెర్ఫామ్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లాష్ ట్రాన్స్ఫార్మ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.